పై కీలక కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది. నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత పేరుతో 100 రోజుల కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలోని సాగునీటి సంఘాల సభ్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏప్రిల్ 6 నుంచి జూలై 14 వరకు ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని దాదాపు 60,000 మంది సాగునీటి సంఘాల సభ్యులకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఇరిగేషన్, అటవీ, పంచాయతీరాజ్, వ్యవసాయ, పశుసంవర్ధక శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని సీఎం ఆదేశించారు. ప్రతి చుక్క నీటిని సంరక్షించాలని, భూగర్భ జలాలను పెంచాలని సీఎం స్పష్టం చేశారు. ఇక అలాగే ఫీడర్ ఛానళ్లు శుభ్రపరచడం, పూడికతీత, చెరువులు, కాలువల శుభ్రత, చెక్ డ్యాంల మరమ్మతులు వంటి పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రతి సాగునీటి సంఘం వాటర్ బడ్జెట్ సిద్ధం చేసుకోవాలని, నీటి లభ్యత, అవసరాలను అంచనా వేయాలని పేర్కొన్నారు. మైక్రో ఇరిగేషన్ను ప్రోత్సహించి నీటి వృధాను అరికట్టాలని సూచించారు. అన్నమయ్య జిల్లాలో అమలు చేసిన జలధార నమూనాను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ 100 రోజుల ఉద్యమాన్ని విజయవంతం చేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. నీటి భద్రత సాధిస్తే రాష్ట్రాభివృద్ధి ఆటోమేటిక్గా జరుగుతోందని స్పష్టం చేశారు సీఎం.